ఇప్పుడు ఇచ్చి ఓ పక్కన రాసి అలసిపోతున్నారు, ఇంకో పక్కన ఇంటర్వ్యూలు ఇచ్చి అలసిపోతున్నారు. ఎలా ఉంది మీ కెరీర్ ఇప్పుడు? బాగుంది సార్, చాలా బాగుంది, ఎక్స్ట్రాడనరీగా ఉంది. అవునా? అంటే ఎక్స్ట్రాడనరీగా మీరు పెర్ఫార్మెన్స్ పరంగా మీకు ఎక్స్ట్రాడనరీ, మీకున్న రిజల్ట్స్, మీకు వస్తున్న వాటిని ఏమంటారు కబుర్లు, అంటే విజయానికి సంబంధించిన తాజా ఖబర్, ఇవన్నీ మీకు బాగా. కానీ బట్ వీటన్నిటిని హ్యాండిల్ చేయడం కష్టం కదా సార్. హౌ ఆర్ యూ మేనేజింగ్ అంటే దీనికి ఒక కారణం ఉంది. ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ ఒక్కరే నాకు తెలిసి నా కెరీర్లో భారీ ఎత్తు చిత్రాలు వాళ్ళే రాశారు ఎక్కువ. అవును, కానీ ఇద్దరు రాసేవారు, ఏదో కొన్ని సీన్లు అయినా పంచుకుని. బట్ ఇప్పుడు ఇక్కడ మీరు ఒక్కరే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అలవాటు అయిపోయిందండి. అంతేనా? అంతే. ఇన్స్పిరేషను ఇప్పుడు వాళ్ళు నాకుంది పరుచూరి బ్రదర్స్ ఇన్స్పిరేషన్. అవునా? వాళ్ళ సినిమాలు చూసి డైలాగ్స్ మీద డైలాగ్స్ ఇలా ఉండాలి కావాలి అంటే కరెక్ట్గా నేను ఒక మాట చెప్తాను సార్. వాళ్ళు ఒక డైలాగ్ రైటర్ టైటిల్ కార్డుకి విజిల్స్ పట్టడం అనేది నేను ఫస్ట్ టైం అక్కడ చూశాను. హీరో టైటిల్ పడినప్పుడు విజిల్స్ పడతాయి, డైరెక్టర్ టైటిల్ పడినప్పుడు విజిల్స్ పడవచ్చు, కానీ ఒక డైలాగ్ రైటర్ టైటిల్ పడినప్పుడు విజిల్స్ పట్టడం అనేది నాకు తెలిసి అది పరుచూరి బ్రదర్స్కి మాత్రమే సాధ్యమైంది. ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్. సో నా టైటిల్ కార్డు కూడా ఎప్పుడున్నా ఇలా పడాలి, నా టైటిల్ కార్డు పడ్డప్పుడు కూడా విజిల్స్ పడాలి అనేది ఒకటి ఉండేది. అప్పుడే ఉండేదండి మీకు? అంటే మీరు మొదటి నుంచి రైటర్ అవుదామని? అవును, ఉండేది. టైటిల్ అయితే పడుతుంది కానీ ఇంకా విజిల్స్ పట్ల. మంచి రైటర్ అంటున్నారు, డైలాగులు బాగున్నాయి అంటున్నారు, కానీ ఇంకా టైటిల్ కార్డు విజిల్స్ పట్ల. సో మీకు వాళ్ళే ఇన్స్పిరేషన్ అన్నమాట. సమస్యలు ఏముంది అందులో. వాళ్ళు రాసేటప్పుడు కూడానండి, ఇగో ఈ డైలాగ్ దగ్గర థియేటర్లో విజిల్స్ పడతాయి, చప్పట్లు కొడతారు అని చెప్పి మరి కొట్టేవారండి. అండ్ వాళ్ళు రాస్తున్నారంటే ఫైనాన్స్ లో కూడా వచ్చిన రోజులు ఉన్నాయి సార్. ఆ స్థాయి ఎవరికి రాదులేండి, అంతే. అది కానీ మీరు మీ స్థాయి చాలా ఒక రకమైన చాలా అప్రూపమైన స్థాయిని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ అండి యాజ్ వీ థింక్. నార్మల్ గా పెద్ద సినిమాలకు అవకాశాలు రావడం అన్నది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, దానిలో డౌటే లేదు. ఏ రైటర్ కైనా, ఏ టెక్నీషియన్ అయినా, ఏ యాక్టర్ కైనా పెద్ద సినిమాలు. కానీ వాటిని అంత ఈజీగా సాటిస్ఫై చేయాలి. బడ్జెట్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, వాళ్ళ ఇమేజెస్ ఉంటాయి. అలాంటి ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు సార్ మీరు? ఇష్టం సార్, ఇష్టం లోపల ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అది కష్టం అని అనిపించదు. ఇష్టం అనేది ఉంటే చాలు. నేను ఒకటే చూస్తాను సార్, నేను ఎప్పుడు ప్రెజర్ తీసుకోను. అది ఎంత పెద్ద బడ్జెట్, ఇంత రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది అనేటువంటి ఒత్తిడికి నేను ఎప్పుడు లోనవ్వను. ఆ ఒత్తిడి కనుక పడిందంటే మనం సరిగ్గా పనిచేయలేం. కరెక్ట్. ఆ ఒత్తిడి తీసుకున్నామా మనం పనిచేయలేం. నేను సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్ సోల్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఏంటి, ఈ క్యారెక్టర్ హీరో ఎవరు, ఆయనకున్న ఇమేజ్ ఏంటి, ఆ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోవాలి, క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇమేజ్కి అన్యాయం జరగకూడదు, క్యారెక్టర్కి అన్యాయం జరగకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ నేను రాస్తున్నానా లేదా, డైలాగ్ బాగుందా లేదా, అంతవరకే నేను చూస్తాను తప్ప ఇది ఎంత పెద్ద బడ్జెట్, అద్భుతంగా రాయాలి అనేటువంటి ఒత్తిడికి నేను లోనవును. ఆటోమేటిక్గా బాగా రాయడానికి ప్రయత్నిస్తాం. అది మనం ఎప్పుడు కూడా ప్రెషర్ తీసుకోకూడదు, అది ప్లెజర్గా తీసుకోవాలి. అంతవరకే. ప్రెషర్ కాదు, ప్లెజర్ అంతే. అదేలేండి, మీరు అంటే యు ఓన్లీ లవ్ దట్ కంటెంట్, అంతే. దాని మీదే మీ ప్రేమ, మీ తాలూకు అటెన్షన్ అంతే. అంతేగాని నేను శంకర్ సినిమా రాస్తున్నాను, లేకపోతే అమితాబ్ బచ్చన్ సినిమా రాస్తున్నాను, ఆనందం ఉంటుంది అంతేగాని ఆ ఒత్తిడి ఎప్పుడు తీసుకోవాలి. పొరపాటున ఆ జోన్లోకి వెళ్ళామంటే రాయలేము సరిగా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నార్మల్ గా అదొక పాయింట్ సార్, మీరు లవ్ చేయడం అన్నది ఒకటైతే, రెండోది ఒక కంబ్యాక్ సినిమా లాగా చేసే ఒక చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్, ఆయన సినిమాలు చేయకపోయినా ఆయన అభిమానులు ఎక్కడికి చెక్కు చెదరలే, అలాగే ఉన్నారు ఆయన అభిమానులు. ఆయన ఇమేజ్ అలాగే ఉంది, ఎక్కడ అసలు ఇంత ప్రెషర్ కూడా తేడా రాదు కూడా, నెవర్ ఎవర్.
ఎంత మంది వచ్చిన ఆకాశ వీధిలో తారలు ఎంత మంది ఉన్నా ఆయన అందాల జాబిల్లి అసలు అక్కడే ఆరుద్ర సమస్య పట్లాగే అవును. అలాంటి హీరో సినిమా రాసేటప్పుడు సైరా లాంటి సినిమా అవును ఓ పక్కన రామ్ చరణ్ ప్రొడ్యూసర్ అవును కథ చూస్తేనేమో ఒక భారీ ఎత్తు కథ అవును పీరియడ్ ఫిల్మ్ అలాంటి సినిమాలు రాసినప్పుడు మీ తాలూకా పరకాయ ప్రవేశం అనండి లేకపోతే మీ తాలూకా మెకానిజం ఎలాగ వెళ్ళిందండి నాకు ఎప్పటికీ డౌట్ వేస్తుంది మీరు సైరా రాసినప్పుడు ఎలా రాశారని సార్ సైరా రాసిన సరైన బేస్ లేదు దానికి నేను తీసుకునేది కథే సార్. ఇప్పుడు ఆల్రెడీ నాకు వచ్చిన కథ ఏమిటి, ఆల్రెడీ నేను వెళ్ళేసరికి విత్ ట్రీట్మెంట్ రెడీగా ఉంది. విత్ ట్రీట్మెంట్ రెడీగా ఉన్నప్పుడు మనం హ్యాపీగా దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ ట్రీట్మెంట్ అంతా క్లియర్గా చదువుకొని ఇంకా ఏదైనా నాకు అనిపిస్తే డైరెక్టర్ గారితో కూర్చొని డిస్కస్ చేసి ఆ ఫ్లో ఆ వృత్తిలో ఉండేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోవడమే. దానికోసం సపరేట్ దాని ఏమంటారు ఎక్సర్సైజ్ లాంటిది ఉండదు. ఓకే మీరు ట్రీట్మెంట్ మీద బేస్ అవుతారు అంతే. ఒకవేళ నేను వెళ్ళేసరికి ట్రీట్మెంట్ రెడీగా లేదనుకోండి, ట్రీట్మెంట్ లో కూడా కూర్చుంటాం. ఓకే ట్రీట్మెంట్ లో కూడా కూర్చుంటాం. ఇప్పుడు డైరెక్టర్ వచ్చి సార్ ట్రీట్మెంట్ మీరు కూడా కూర్చోండి అంటే కూర్చుంటాం. ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క స్కూల్. అవును కొంతమంది విత్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు, కొంతమంది ట్రీట్మెంట్ లో కూడా కూర్చోబెడతారు కొంతమంది. సో ఆ స్కూల్ ప్రకారం వెళ్ళిపోవటమే. నాకు ఒక మంచి అవకాశం వచ్చింది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానా లేదా. అదే కదా ఫస్ట్ పిక్చర్ మరి చిరంజీవి గారికి రాయడం. ఖైదీ నెంబర్ 150 ముందు ఖైదీ నెంబర్ 150 సారీ ఐఎమ్ సారీ ఫస్ట్ ఖైదీ నెంబర్ 150 తర్వాత ఈవెన్ వెరీ నెక్స్ట్ ఈవెన్ దట్ ఈస్ ఎ బిగ్గర్ ఛాలెంజ్ అండి. అవును ఎందుకంటే ఒక 10 year గ్యాప్ తర్వాత అవును ఆయన రావడం అని మళ్ళీ అది అది 150 సినిమా 150 సినిమా కావడం అసలు మీకు ఎలాగొచ్చిందండి ఆపర్చునిటీ? బికాస్ అప్పటికి ఇంకా పర్చూర్ బ్రదర్స్ స్టిల్ దేర్ ఆర్ ఇన్ ది మార్కెట్ ఇన్ ఏ వే ఇంకా ఎవరెవరో 1, 2, 3 పేర్లు ఉన్నాయి. మీకు ఎలాగొచ్చింది సార్ ఆ అవకాశం? అంతకుముందు కంచె సినిమా చూశారు చిరంజీవి గారు. కంచె చూసినప్పుడు కృషి గారిని నన్ను కూడా పిలిపించారు. ఇంటికి పిలిపించి చాలా బాగుంది సినిమా అని అభినందించి అయిపోయింది. ఆ తర్వాత సడన్గా నాకు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో అప్పటికి ఒక 4-5 రోజులు షూటింగ్ కూడా జరిగినట్టుంది నాకు తెలిసి ఖైదీ నెంబర్ 150. ఓకే అప్పుడు నాకు సడన్గా నాగబాబు గారు కాల్ చేశారు. కాల్ చేసి అన్నయ్య ఫోన్ చేస్తారు మాట్లాడన్నారు. నేను షాకు. అమ్మో ఏంటి ఈసారి ఏ అన్నయ్య సార్ అన్న. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఎక్స్పెక్ట్ చేయం కదా, చిరంజీవి గారు ఫోన్ చేస్తారు అని చెప్పేసి అసలు ఎలా అనుకుంటాం. ఆయన అంటే క్యూలో నిలబడి చొక్కాలు దించుకుని వచ్చిన వాళ్ళం కదా. కదా అన్నయ్య ఫోన్ చేస్తారు మాట్లాడవా అని ఫోన్ పెట్టేశారు నాగబాబు గారు. నేను ఇక ఆ ఫోన్ పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నా. ఫోన్ వచ్చింది. తక్కువ చెప్పి సార్ ఇట్లా ఇప్పుడు మీరు ఏమైనా రాగలుగుతారా, ఎప్పుడు రాగలుగుతారు పోనీ. ఎంత సంస్కారం అంటే సార్ మహానుభావుడు ఎందుకు ఆ స్థాయిలో ఉంటారంటే, చిరంజీవి గారు రమ్మంటే వెళ్ళిపోతాం కదా కదా అడగనక్కర్లేదు కానీ మీకు అవుతుందా అవదా ఎప్పుడు కుదురుతుందా ఎప్పుడు రాగలుగుతారు ఏ టైం అయితే మీకు కుదురుతుంది అని అడిగారు అంటే అసలు ఎంత సంస్కారం అది. అవునండి. నేను అప్పటికీ ఫోన్లో మాట్లాడుతూ బయటకు వచ్చేసి చెప్పులు వేసుకొని సార్ వస్తున్నాను సార్ నేను వస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయా. షార్ట్ రన్ అవుతుంది ఇక్కడే. నువ్వు రాస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. రాస్తావా సార్? మీ సినిమాకి నేను రాసిన డైలాగ్ ఒక్క డైలాగ్ మీరు చెప్పినా నాకు చాలు సార్, ఒక్క డైలాగ్ రాసే అవకాశం ఇచ్చినా నాకు చాలు అనగానే ఆయన లేదు సినిమా నువ్వే రాస్తున్నావు. అప్పటికి ఆల్రెడీ మన నాతో పాటు ఇంకో రైటర్ కూడా ఉన్నాడు. ఆయన రాస్తున్నారు, అప్పటికి రాస్తున్నారు. నువ్వు కూడా రాస్తే బాగుంటుంది, మీ ఇద్దరు కలిసి రాయండి. సరే సార్ ఇద్దరం కలిసి రాశాం ఆ సినిమా. రికార్డ్ కదా, రికార్డ్ కమ్ బ్యాక్ అంటే మా బాస్ ఇస్ బ్యాక్ అని. బాస్ ఇస్ బ్యాక్ మీరు రాసిందేనా అది? బాస్ ఇస్ బ్యాక్ అనేది ముందు నుంచి ఉంది, అది ముందు నుంచి ఉంది. అది ఆ సినిమా ఒక 15 నిమిషాల తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది కదా. అవును. అక్కడ నుంచి చివరి దాకా నేనే రాసింది. ఓకే మొత్తం మధ్య మధ్యలో కొన్ని సీన్స్ మన జయప్రకాష్ రెడ్డి గారి కాంబినేషన్ సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి మాత్రం నేను రాయలే. ఓకే ఓకే. బట్ మీరు ఇందాక అన్నట్టుగా
చొక్కాలు చింపుకుని గ్యాంగ్ కదా మీరు. ఆ, అంటే అఫ్ కోర్స్ ఐ ఆల్సో వన్ ఆఫ్ ది పార్టీ అనుకోండి. బట్ చిరంజీవి గారికి రాస్తున్నప్పుడు అంత సులభం కాదు సార్. ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత మళ్ళీ మన్నాడు ఉదయాన్ని ఇంకో సీన్ రాయాలి. వాట్ ఎవర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండి అప్పుడు ఆ టైంలో? అన్ని సినిమాలు చూసిన సినిమాలు అన్ని గుర్తొస్తుంటాయి. అయ్యో దే ఆల్ డాన్స్ ఆన్ యూ అంతే. నైట్ పడుకున్నప్పుడు. అయ్యో, మీరు ఎక్కువ ఇన్స్పిరేషన్ ఏం తీసుకున్నారు సార్? ఏ సినిమా? చిరంజీవి గారి మొత్తం టోటల్ ఉంటాయి సార్. టోటల్ గా ఒకటే చూసిన చెప్పలేదు. సినిమాలన్నీ ఉంటాయి. ఒక్క సినిమాని కాదు. మనం ఖైదీని పక్కన పెడతామా, పసివాడి పురాణం పక్కన పెడతామా, ఏ సినిమాని పక్కన పెడతాం? అవును, చిన్నప్పటి నుంచి మనం చూస్తూ పెరిగాం కదా సార్. అవును, ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండి. అవన్నీ లోపలికి వచ్చేస్తాయి. ఇప్పుడు అందులో ఒక డైలాగ్ ఉంది, ఏంటది, పవర్ నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. ఎన్నో సినిమాలు చూసిన తర్వాత వచ్చినటువంటి డైలాగే అది. ఎగ్జాక్ట్లీ, అంతే కదా. ఈ డైలాగ్ నేను చెప్తే బాగుంటుంది, ఇలాంటి డైలాగ్ ఒకటి రాద్దాము 100% అనేది. సో అంటే ఆ ఇన్స్పిరేషన్, ఆయనే ఒక ఇన్స్పిరేషన్. అవునండి, అంతే. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఎందుకంటే వీళ్ళందరూ వ్యక్తుల దగ్గర నుంచి వ్యవస్థలుగా మారిపోయిన మనుషులండి. ఇప్పుడు చిరంజీవి గారు అంటే అది వ్యవస్థ. ఎస్, క్యారెక్టర్ దగ్గర నుంచి కాన్సెప్ట్ స్థాయికి ఎదిగిపోయిన మనుషులండి. ఎస్, వాళ్ళు నాట్ ఓన్లీ క్యారెక్టర్స్, వాళ్ళు కాన్సెప్ట్స్ అంతే. ఇన్స్టిట్యూషన్స్ అయిపోయారు. ఇన్స్టిట్యూషన్స్ అయిపోయారు. అవును, ఎగ్జాక్ట్లీ. బట్ మీ ప్రయాణంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీది తక్కువ, అంటే వెన్ కంపేర్డ్ టు అదర్ సీనియర్ మోస్ట్ రైటర్స్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, మీది ఇంకొంచెం స్మాల్ జర్నీ టు మై అకౌంట్. కానీ మీరు రాసినవి, మీరు చేసినవి మామూలువి కావు. గట్టిగా మాట్లాడు అంటే చరిత్రగతిని మార్చేసే సినిమాలు, లేకపోతే బాక్స్ ఆఫీస్ని అటు నుంచి ఇటు తిప్పిన సినిమాలు రాశారు మీరు. ఈ ప్రయాణంలో మీరు కనుక ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వాట్ ఈస్ ది టఫెస్ట్ పీరియడ్ ఫర్ యూ అండి యాజ్ అ రైటర్? మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి, నిలబడాలి, నిలబడిన తర్వాత ఆ సక్సెస్ని హ్యాండిల్ చేయాలి. అదే సార్, నేను చెప్తే కొంచెం అతిశయోక్తిగా అనుకుంటారు, కానీ నేను ఎప్పుడు అసలు టెన్షన్ తీసుకోలేదండి. నా మీద నాకు నమ్మకం ఉంది. 100% నాకు మంచి అవకాశాలు వస్తాయి, నా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఎప్పుడు టెన్షన్ పడలా. నా లైఫ్లో సమస్యల్ని ఫేస్ చేసిన సందర్భం ఉందేమో తప్ప ఏ సమస్య నన్ను కష్టపెట్టలా. బాగుంది. మనం కష్టాన్ని తీసుకుంటే కదా సార్ అది కష్టం అయ్యేది. అది ఎప్పుడు కష్టం అవుతుంది? మనం కష్టం అని ఫీల్ అయితే కష్టం అవుతుంది. సమస్యలు తీసుకోవడం అనేది నాకు అలవాటే. అసలు సమస్య లేకపోతే మనం చచ్చిపోయినట్లు లెక్క. కరెక్ట్, అంతే కదా. అవును, ఇప్పుడు ఏదో ఒక సమస్య ఉండాలి, మన బ్రెయిన్కి పని చెప్తా ఉండాలి, అది మనం సాల్వ్ చేయగలగాలి. అది సాల్వ్ చేయడం కోసం మనం ఏమేం చేయాలి ఏంటనేది ఒక పక్క నుంచి ఆ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి. అవునులేండి. అందుకే నేను సమస్యని ఫేస్ చేశాను తప్ప ఇప్పుడు కష్టం. అంటే ఏం సమస్యలు ఫేస్ చేశారండి మీరు ఇన్ జనరల్ గా? అదే మామూలు పైకి రావడం కోసం. అంటే కొన్ని చోట్ల మీరు అన్నట్టుగా సమస్య వస్తుంది, దాన్ని మెల్లిగా తెలివితేటలనండి, లేకపోతే ఓపిక, సంయమనయో 100 లక్ష చెప్తారు, అవన్నీ పెట్టుకుని బయటకు వచ్చేస్తారు అనుకో. బట్ కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో, కొన్ని సమస్యలు మాత్రం అసలు ఊపిరాడనివ్వు, ఊరేస్తాయి. అలాంటి సందర్భాలు మీకు ఏమైనా వచ్చాయి? అసలు అలాంటివి లేనే లేవా మీకు? లేవండి, ప్రధాన లేవు. ఇంకేమి ఉంటాయి? ఇప్పుడు మీకు మీకు ఏది సమస్య కాదంటున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించడమే నాకు సమస్య. ఎందుకంటే మీరు ప్రతి దాన్ని నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ తీసుకుని రాసే మనిషి కాబట్టి. అయ్యో, అసలు అవకాశాల కోసం వెతుకుతూ విపరీతంగా స్ట్రగుల్స్ అనుభవిస్తున్న టైంలో కూడా ఆకలి రాజ్యంలో కమలాసంలాగా ఫీల్ అయ్యేవాడిని. అబ్బో, అవన్నీ అడ్వెంచర్స్గా ఫీల్ అయ్యేవాడిని తప్ప కష్టాలుగా ఫీల్ అయ్యేవాడిని కాదు. నాకు కూడా ఆ సినిమాలో లాగా ఆకలితో పడుకునే అవకాశం వచ్చింది. అమ్మా, మీరు మామూలు కాదు, దుర్మార్గులు మీరు. తప్ప వరాలు పొందిన రాక్షసుడు మీరు, అంతే. ఏమో, ఎందుకంటే అలా అనుకోవడం అన్నది, అలాంటి సందర్భాలు వస్తే మాట్లాడే మాటలు చాలా వేరేగా ఉంటాయండి. కొంతమంది మాట్లాడతారు కదా, అసలు మేము నిద్ర లేని రాత్రులు గడిపాం, పిడికిలి భోజనం లేక. అలాంటి నిద్ర లేని రాత్రులు నేనేం కలపలేదు.
పనిలో నిద్ర లేని రాత్రులు గడిపిన సందర్భాలు ఉన్నాయో తప్ప ఉత్తుకుత్తునే నిద్ర లేకుండా అవి ఎప్పుడు లేదు. అంటే పని నెత్తి మీదకి ఎక్కి నిద్రపోలేకపోవడం. ఆ పని ఎక్కువ ఉండి మనకి వర్క్ అర్జెన్సీ ఉందనుకోండి, ఎట్లా నిద్ర పట్టుద్ది అసలు? ఎగ్జాక్ట్లీ. అలాంటి పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ మీకు? ఏ సినిమా నుంచి స్టార్ట్ అయింది? నాకు గోపాల నుంచి బాగా మంచి అవకాశాలు వచ్చినాయండి. నా ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురు నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అవును, చాలా మంచి పేరు వచ్చింది. బట్ ఆ తర్వాత 2 years గ్యాప్ వచ్చింది నాకు.